హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డీజిల్ తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో పాటు ఆన్లైన్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. బట్ ఈ మూవీ వచ్చేసి మీకు 21st నుంచి అయితే సన్ నెక్స్ట్ లోకి అయితే స్ట్రీమింగ్ వస్తుంది భయ్య. బట్ ప్రైమ్ వీడియోలో ఉందంటున్నారు కానీ నాకైతే దొరకలేదు, నేను సెర్చ్ చేశాను. బట్ అఫీషియల్లీ అయితే 21st నుంచి అయితే మీకు సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. బట్ ఆన్లైన్ కి రావడం వల్ల నేను రివ్యూ పెట్టాల్సి వస్తుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది అండ్ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తన ఒక ఫిషింగ్ కమ్యూనిటీలో అయితే వర్క్ చేస్తుంటాడు. ఒక స్మగ్లింగ్ ర్యాకెట్ లో ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుతుంది భయ్య. అదే క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అనమాట. అంటే డీజిల్ స్మగ్లింగ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు రివ్యూలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ లో నా కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే ఇన్స్టాలో ఫాలో చేయకపోయినా పర్లేదు, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి భయ్య. మీకు ప్రతి అప్డేట్ కూడా అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉన్నా పర్లేదు, అవుట్డేటెడ్ అయినా పర్లేదు అనుకుంటే టైం పాస్ కి చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రెమిస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అన్నది ఏదైతే ఉందో దాన్ని కోస్టల్ ఫిషింగ్ కి ఆ కమ్యూనిటీస్ కి లింక్అప్ చేస్తారన్నమాట. అది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది, పైగా సోషల్లీ రిలవెంట్ గా ఉంటుంది అదంతా కూడా. సో ప్రెమైజ్ అదే కాన్సెప్ట్ వైజ్ అయితే ఫ్రెష్ గా అనిపించింది నాకు. అండ్ ప్రొడక్షన్ స్కేల్ కూడా పెద్దదే భయ్య. కొంచెం రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరిగే షూటింగ్ కానీ అండ్ ఆ పోర్ట్ సైడ్ బ్యాక్ డ్రాప్ కానీ ఇదంతా కూడా ప్రొడక్షన్ వాల్యూ పరంగా బాగా అనిపించింది. స్ట్రాంగ్ మెయిన్ లీడ్ అని చెప్పాలి. మెయిన్ గా హరీష్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నాకు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. తన స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల కొద్దిగా గొప్ప టైం పాస్ అయిందని చెప్తా. అదే హరీష్ కళ్యాణ్ అంటే మీకు పార్కింగ్ మూవీ చూస్తే తెలుస్తుంది, లేదంటే రీసెంట్ గా లబ్బర్ పందెం అని చెప్పి మంచిగా హడావుడి చేసింది కదా మూవీ, అదొకటి. ఆయనే ఈ మూవీలో కూడా హీరో అనమాట. సో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల కొద్దిగా గొప్ప టైం పాస్ అయిపోతుంది భయ్య. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ వర్క్ అక్కడక్కడ ఓకే అనిపించింది అంతే భయ్య. ఇంకేదా నుంచి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినాలిటీ లేదు మూవీలో. కాన్సెప్ట్ ప్రైమేజ్ ఓకే గానీ తీసుకెళ్లిన విధానం కానీ సెటప్ చేసిన విధానం కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా వేరే వేరే మూవీస్ నుంచి తీసుకున్నట్టు అనిపించింది భయ్య. అంటే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఆ కొత్తదనం లేదు, ఒరిజినాలిటీ లేదు మూవీలో. చాలా వరకు ఇదే టెంప్లెట్ ని చాలా మూవీస్ లో చూసేసాం మనం, పైగా పెద్ద మూవీస్ లో కూడా చూసాం. సో అదే టెంప్లెట్ ని ఎక్కడ కూడా యూజ్ చేసుకున్నారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ మూవీకి. అండ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ అయితే చాలా వీక్ గా అనిపించాయి. మెనీస్ అప్లోడ్స్ అయితే ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కి కూడా మోటివ్స్ అన్క్లియర్ గానే ఉంటాయి భయ్య. అస్సలు వర్కౌట్ అవుతాయి రైటింగ్స్ అయితే. ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటారా, డెవలపే చేయలేదు, అది వేరే విషయం. పర్టికులర్లీ ఫీమేల్ లీడ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వాలి. అండర్ రిటర్న్ అంతే, ఏదో పెట్టాలన్నా పెరిగి పెట్టారనిపించింది నాకైతే. మోస్ట్లీ రొమాంటిక్ మోటివేషనల్ సపోర్ట్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప అంతకుమించి ఏం ఉపయోగం ఉండదు. పేషింగ్ ఇష్యూస్ అయితే ఘోరంగా అనిపించాయి అండ్ టెక్నికల్ ఫ్లాస్ కూడా ఎక్కువగా ఉన్నాయి భయ్య. డబ్బింగ్ పక్కన పెట్టేస్తే నార్మల్ గా ఎడిటింగ్ కానీ ఇంకా కొన్ని టెక్నికల్ ఫ్లాస్ అయితే ఉంటాయి మూవీలో. అంత ఇంపాక్ట్ అయితే ఉండదు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి, చాలా బొక్కలు అయితే ఉంటాయి మూవీలో. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ కి వెళ్ళామనుకుంటే ట్రై చేయండి, ఆ టైం పాస్ కూడా కొంచెం అట్లా అవ్వకపోవచ్చు, మూవీ ఇబ్బంది పెట్టుద్ది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చూద్దాం అనుకుంటే సన్ నెక్స్ట్ ఓటీటీకి వస్తుంది 2 days లో, అండ్ లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీ ఇష్టం, మీరు ఎక్కడ చూస్తున్నా నేనైతే అడ్డు చెప్పను, నాకు అది అవసరం లేదు. మీ ఒపీనియన్ అనేది మీ ఇష్టం అది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.